నమస్తే, వెల్కమ్ టు నెట్ దాచి. నేను మీ పవన్. ఎద్దు విడిచిన వ్యవసాయం, రైతు విడిచిన రాజ్యం బాగుపడలేదు అనేది చరిత్ర చెప్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాదు, యావత్ దేశంలో ఇది జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో నీటి పైన కొట్లాడడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిత్రపక్ష వామపక్ష పార్టీలు కూడా యుద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే సాగు వ్యవసాయం టైం దాటిపోయింది. రైతులు నారు వేశారు, ఆ నారుకు నీరు లేక ఎండిపోతున్నాయి. రైతుల బాధ ఆగమ్య గోచరంగా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. చేసిన అప్పులు ఎలా కట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం అయిపోయినా కానీ, వర్షాకాలం వచ్చినా కానీ, వర్షాకాలం కూడా పల్లెటూర్లలో ముఖ్యంగా ఎండలు బీభత్సంగా ఉన్నాయి. వానాకాలంలో ఎండాకాలం, సాగుకొచ్చిన కష్టకాలం. ఇటువంటి కష్టం నిజంగా రైతులకు రావద్దు. ఎల్నినో ఎఫెక్ట్ మన రాష్ట్రంలో అయితే తీవ్రంగా ఉంది. గత సంవత్సరం కంటే ఈసారి వర్షపాతం చాలా లోటుగా ఉంది. ఇప్పటికే కురవాల్సిన వర్షం కురవలేదు, సగానికి సగం తగ్గిపోయింది. ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్నాయి. చెరువులలో నీటి జాడే కనిపించట్లేదు. కాలువలు మొత్తం నిర్రలు బారినాయి. రైతుల యొక్క పొలాలు ఇప్పటికే వర్షాలు పడితే నీళ్లు మంచిగా ఉండే, తడిసి పచ్చగా ఉండి హరిత తెలంగాణ కనబడేది. కానీ ఇప్పుడు నీళ్లు లేక రైతుల యొక్క నార్మల్ కాదు, పూర్తి పొలాలు కూడా నెర్రలు బారి బీటలు చీల్చుకుని ఉన్నవి. మరి అంత గడ్డు కలని తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటుంది. దీని మీద ఎక్కువ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మన తెలంగాణ. వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి అస్సలు బాగాలేదు. అయితే ఇక్కడ జరుగుతున్న ముచ్చట ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్లకు చెప్పస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళు వినే పరిస్థితులు లేరు. ఇది వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పోరాటంలో రైతు అనేవాడు బలైపోతున్నాడు. పోసిన నారుకు వేసిన నాట్లకు దినదిన గండం. బీఆర్ఎస్ వాళ్లకు చెప్పస్తలేదు, కాంగ్రెస్ వాళ్లకు వినొస్తలేదు. కనికరించని కాలం నెత్తి మీద కూర్చున్న ఎల్నినో భూతం. రైతును తరుపుతున్న ప్రకృతి వైపరీత్యం. రైతుకు వచ్చిన కష్టం దిగమింగుకోలేని దుఃఖం. పాలకులు చెప్పే మాటలు నీళ్ల మాటలు. రైతు ప్రయోజనాలకు యగనామం, రైతు సాగు సంకటం. నీళ్లే లేవని ఒకసారి వాదం, మేడిగడ్డ కూలితే అని ఇప్పుడు వితండవాదం. మేడిగడ్డ సాగు రైతు జీవితానికి ఇబ్బందికరం. మేడిగడ్డ సాగుతో కిందికి పారుతున్న జలం ఆంధ్ర ప్రయోజనాలకు మాత్రం ఉపయోగకరం. ఉన్న అవకాశాలను వాడుకోకపోతే మంచి నీళ్లు కూడా దొరకని దైన్యం. కరువు ఇప్పటికే కటకట పళ్ళు కొరుకుతుంది. కాటు సిద్ధం కండి అని బెదిరిస్తుంది. 6 నెలల నుంచి హెచ్చరిస్తున్న జాగ్రత్త పడకపోవడం మీ కర్మ అని హేళన చేస్తుంది. పాలకులు చెప్తే కస్సు బొస్సుమంటున్నారు. కళ్ళకు గంతలు కట్టుకొని వీళ్ళు చెబుతుండ్రు, చెవులు మూసుకొని వాళ్ళింటారు. తెలంగాణ రైతు గోస పడుతుండు. తిండికి తిప్పలొచ్చేరా దేవుడా అని రైతు మొత్తుకుంటుండు. నీళ్ళియ్యమని వేడుకుంటాడు, కనికరం చూపమని కాళ్ళ వెళ్ళ పడుతుండు. రైతు యొక్క బాధ ఇది. తెలంగాణలో లోటు వర్షపాతం నమోదైంది. గత 6 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఈసారి వర్షాలు అంతగా లేవు, ఎల్నినో ప్రభావం ఉందని. మరి ఆ 6 నెలల నుంచి నీళ్లను కాపాడుకోవచ్చు కదా. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలను మన ప్రాజెక్టులో పట్టి నింపుకొని రైతులకు కొంతమేరకైనా నీటి సౌకర్యం కల్పించవచ్చు కదా అని 6 నెలల ముందే ప్రభుత్వం హెచ్చరించింది. అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంజనీర్లు, ప్రాజెక్టులు నీళ్లు నింపుకోవచ్చని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, బీఆర్ఎస్ వాళ్ళు సరిగ్గా చెప్పలేదు. వాళ్ళు చెప్తున్నారు కానీ సరైన పాయింట్ దిశగా అధికారంలో ప్రభుత్వానికి ఎలా చెప్పాలో ఆ విధంగా చెప్పట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంతసేపు విమర్శలే చేస్తారు తప్ప ఈ విధంగా చేస్తే బాగుంటుంది, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వాళ్ళు చెప్పట్లేరు. వాళ్ళు చెప్పిన దాన్ని మేమెందుకు వినాలని వీళ్ళు కూడా వినట్లేరు. వీళ్ళిద్దరికి మధ్య జరుగుతున్న గోలల కొట్లాటల తంట్లాటల రైతు జీవితం ఆగమైపోయింది. తెలంగాణ అసలే రైతాంగ వ్యవస్థ, అంటే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న రాష్ట్రం. వర్షాలు లేకపోతే, ప్రాజెక్టులలో నీళ్లు లేకపోతే రైతుల బాధ ఏ విధంగా చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? 6 నెలల ముందే హెచ్చరించిండు వరుణుడు, ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి, ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, ఉన్న నీటిని కాపాడుకోండి ఎంత చెప్పినా కానీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పర్సనల్ కొట్లాటల, అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి జరుగుతున్న యుద్ధంలా మధ్యతరగతి వాడు, ముఖ్యంగా రైతు అనేవాడు బలైపోతున్నాడు. ఇప్పుడు సాగుకే నీళ్ళు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో తాగునీరు ఎలా వస్తుంది? ఏం చెయ్యాలి? గత సీమాంధ్ర పాలకుల పరిపాలనని
ఆ రోజుల్లో ఎలా ఉన్నామో మళ్ళీ అదే రోజు రాబోతుందని 6 నెలల ముందు హెచ్చరించినా కానీ పాలకులు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. వ్యవసాయం దినదిన గండంగా మారింది. చాలా వరకు చాలా ప్రాంతాల్లో రైతులు నారు పోశారు, నారుమళ్ళు ఎండిపోతున్నాయి. కొంతమేరకు నాట్లు వేశారు, ఆ నాటు వేసిన పొలానికి నీళ్లు లేక బీటలు వారిపోతున్నాయి. కొంతమంది వాటర్ ట్యాంకులతోటి నారుమళ్లకు, నార్లకు, అలాగే వేసిన పైరుకు వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు పోస్తున్నారు. ఇలా వ్యవసాయం చేస్తే ఎంతకాలం చేయగలరు? రైతులను బాధ పెట్టే ఏ ఒక్క ప్రయోజనం కూడా ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ నాయకులు గొడవలు ఏమంటే మీరు కొట్లాడుకోండి, మీరు చూసుకోండి తప్ప ఇలా రైతాంగ వ్యవస్థ మీద మీ యొక్క రాజకీయాన్ని రుద్ది వీళ్ళని బలిపశువుని చెయ్యొద్దు. ఇప్పుడు సాగుకే నీళ్ళు లేదు, తర్వాత ఎలా తాగాలి, ఏం తాగాలి అనేది ఇక్కడ ప్రశ్న మొదలవుతుంది. ఇప్పటికైనా 2 పార్టీ వర్గాలు ఏకమై రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చూడండి. మీరు చెప్పేది సరిగ్గా చెప్పండి. అధికార పార్టీ వాళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా చెప్తే రాష్ట్ర ప్రభుత్వం వింటుందో లేదో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రతిపక్ష పార్టీని పట్టించుకోకుండా ఎల్నినో ఎఫెక్ట్ అంతగా ఉండి మీరే ముందస్తు హెచ్చరికగా రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు ఒక సంకీర్ణ సందేశం ఇచ్చారు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి తక్కువ నీటి ప్రభావంతో పండే పంటల్ని వేయమని. కానీ ఇక్కడ చాలా మంది రైతులకు వరి పండించాలి తప్ప ఏ పంట ఎలా పండుతుందో చాలా మందికి తెలియదు. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అవి ఓన్లీ వరి మీదే ఆధారపడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళకు వరి వేయండి, కంది వేయండి, మిర్చి వేయండి, జొన్న వేయండి అంటే ఆ సాగు ఎలా చేయాలి అనేది ఒక అవగాహన లేదు. మళ్ళీ రైతు అనేవాడు నష్టపోతాడు కదా. వాళ్ళకు అవగాహన ఉన్న మీద పంటల్ని పండిస్తేనే రైతు అనేవాడికి కొంతమేరకు లాభం వస్తుంది. అసలు అవగాహన లేని పంటలు వేయమంటున్నారు. దానివల్ల రైతు నష్టం జరిగితే పూర్తిగా నష్టపోతాడు. ముందస్తు ప్రణాళికగా రైతులకు నీళ్ళిచ్చే ఏర్పాట్లు చేయండి. అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మీ పర్సనల్ గొడవలు పక్కన పెట్టి రైతులకు లబ్ధి చేయండి. ఇప్పుడు సాగుకే కష్టంగా ఉంది, తర్వాత తాగుకు ఎక్కడిది, ఏం తాగుతారని యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.